హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ఆర్షియోనికి. మేము హోలీ చాలా బాగా జరుపుకున్నాం ఫ్రెండ్స్. అది ఎలా ఉందో చూసేయండి. హోలీ ఎందుకు జరుపుకుంటామో నాకు తెలిసిన స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్ మీకు. ఒకసారి కృష్ణుడు తన చిన్నప్పుడు తల్లి యశోదాదేవి దగ్గరికి వెళ్ళి, నేను నీలి రంగులోను రాధ తెల్లగాను ఎన్నుకుంది, నువ్వు రాధలాగా అవ్వాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. అందుకే యశోదాదేవి చిన్నగా నవ్వి, నువ్వు రాధలాగా మారడం ఎందుకు, రాధనే నీలగా మార్చేస్తే సరి అని నీల రంగుని శ్రీకృష్ణుడికి ఇచ్చింది. దాంతో శ్రీకృష్ణుడు రాధాదేవికి నీలం రంగుని పూసాడు. అది చూసి కృష్ణుడు స్నేహితులు కూడా రంగులు పూసుకోవడం మొదలు పెట్టారు. అది చూసి బృందావనంలోని ప్రజలు అంతా రంగులు పూసుకోవడం మొదలు పెట్టారు. అంతకుముందు ప్రహ్లాదుడు విద్యం శ్రీరామకృష్ణుని స్మరిస్తున్నాడని హిరణ్యకశ్యపుడు ఆ చెల్లి హోలికని పిలిచి ప్రహ్లాదుడిని మంటలో ఆహుతి చేయమన్నాడు. హోలిక ప్రహ్లాదుడిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని మంటలో దూకుతుంది. కానీ విష్ణు మాయ వల్ల ప్రహ్లాదుడు బయటపడగా ఇక మంటలో కాలిపోయింది. హోలిక దహనమైన రోజునే హోలీగా జరుపుకుంటారు. జై శ్రీకృష్ణ. స్టోరీ బాగుందా ఫ్రెండ్స్? మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, గంట కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు కూడా హోలీ ఎలా చేసుకున్నారో మాకు చెప్పండి ఫ్రెండ్స్. మేము హోలీ ఎలా జరుపుకున్నామో చూసారు కదా ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఉంటా బై ఉమ్మ. జై శ్రీకృష్ణ.